ఒక 1 వీక్ ముందు మన బ్యాక్ కండిషన్ అయితే ఇలా ఉందన్నమాట. ఈ రోజు వర్కౌట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన బ్యాక్ అయితే ఇలా కనిపిస్తుంది. డే 22 ఆఫ్ బల్కింగ్ సిరీస్. ఇంకా ఈ రోజు అయితే మార్నింగ్ జిమ్ కి వచ్చిన తర్వాత మన ఫేవరెట్ ఓట్ మీల్ అయితే తిన్నాం అనమాట. ఈ రోజు అయితే మనది బ్యాక్ వర్కౌట్ అయితే ఉంది. ఇంకా వార్మప్ లో ఒక 2 సెట్స్ పుల్ అప్ చేసిన తర్వాత మన వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తాం. ఈ 1 వీక్ లోనే నా బ్యాక్ లో ఇంత చేంజెస్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి వర్కౌట్స్ తో పాటు ఇంకా నేను తింటున్న డైట్ అనమాట. డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత వర్కౌట్ చేసినా ఒక విషయం గుర్తుపెట్టుకున్నానా, మీరు ఎంత హెవీగా వర్కౌట్ చేసినా, మీరు ఎంత హెవీ లిఫ్టింగ్ చేసినా సరే, మీరు డైట్ సరిగ్గా చేయకపోతే మీకు రిజల్ట్స్ అయితే కనిపించవన్నమాట. చాలా మంది ఏమనుకుంటారంటే నేను 1 ఇయర్ నుంచి జిమ్ కి వెళ్తున్నాను, 2 ఇయర్స్ నుంచి జిమ్ కి వెళ్తున్నాను, అయినా నాకు రిజల్ట్స్ కనిపించట్లేదు అని చాలా మంది అయితే బాధపడతారు. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీరు చేస్తున్న డైట్ అనమాట. మీ డైట్ సరిగ్గా లేకపోతే మీరు ఎన్ని ఇయర్స్ జిమ్ చేసినా వేస్ట్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు మంచి గుడ్ ఫిజిక్ ని బిల్డ్ చేయాలని డ్రీమ్ ఉంటే కనుక ఇప్పటి నుంచి జిమ్ లో టైం వేస్ట్ చేయకుండా డైట్ చేయడం స్టార్ట్ చేయండి. అలానే మంచిగా వర్కౌట్ చేయండి. ఒకవేళ మీ దగ్గర కనుక మంచి డైట్ ప్లాన్ లేకపోతే నాకు డిఎం చేసేయండి. నేను డైట్ ప్లాన్స్ అండ్ అలానే ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తాను. ఇంకా ఈ రోజు అయితే మన బ్యాక్ వర్కౌట్ ఒక 5 వేరియేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ మనం పంప్ అయితే చెక్ చేసుకుంటున్నాము. సో చేంజెస్ అయితే బాగానే కనిపిస్తున్నాయి. మీకేమేమి చేంజెస్ కనిపిస్తున్నాయో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో ఇంకా అలాగా పంప్ చెక్ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయి యాజ్ యూజువల్ మన చికెన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము లంచ్ అండ్ డిన్నర్ కోసం. సో ఈ రోజు అన్ని మీల్స్ అయితే పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసుకున్నాము. సో ఇదన్నా వీడియో, ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్ అందరికి, బాయ్ బాయ్.